మూడో ప్రపంచ యుద్ధం దేంతో జరుగుతుందో గానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలు రాళ్లతోనే అన్నారు ఐన్స్టైన్. మూడో ప్రపంచ యుద్ధం అంటే అణుబాంబులు మీద పడతాయి. ఆ తర్వాత గ్లోబ్ మళ్ళీ రాతి యుగానికి వెళ్ళిపోతుంది. అయినా పట్టించుకోకుండా చాలా దేశాలు యుద్ధ పిపాసులుగా మారిపోతున్నాయా? మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచే ఉందా? రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది వాటికే పరిమితం కాదు, అది ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. అణుబాంబులు వేసుకుంటే యుద్ధం చేసే దేశాలే కాదు, అన్ని దేశాలు ప్రభావితమవుతాయి. ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికి యుద్ధ తీవ్రత ముదురుతోంది. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతివ్వటం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణు ముసాయిదాను సవరించారు. ఆ దస్త్రంపై సంతకం కూడా చేశారు. అవసరమైతే న్యూక్లియర్ బాంబ్స్ ఉపయోగించండి అంటూ ఆర్డర్స్ ఇచ్చేశారు. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించింది ఉక్రెయిన్. 6 దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించగా వాటిలో 5ని కూల్చివేశామని, మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించుకుంది. యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొరుగునున్న దేశాలు చిన్నపిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని నిర్ణయించాయి. అమెరికా తయారు చేసిన క్షిపణులను ఉక్రెయిన్ తొలిసారి తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది. То Ирак, то Ливия, то другие конфликты. Но глобальных не было конфликтов. Глобальных. Почему? Потому что в мире между ведущими военными державами был установлен стратегический паритет. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని ఐరాసా సూచించింది. ఈ యుద్ధం వల్ల సంభవించిన మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం విస్తరిస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేయటం ప్రారంభించాయి. I thank you for supporting Ukraine. Thank you, Roberta, for calling this extraordinary session of the European Parliament to mark 1,000 days of full-scale war. Thank you for ensuring that not a single one of the 1,000 days of this terrible war became a day of betrayal of our shared European values. ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ 3 ఏళ్లలో ఉక్రెయిన్ జనాభా 1 కోటి తగ్గింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే. ఇందులో ఇరువైపులా 10 లక్షల మంది చనిపోవటము, తీవ్రంగా గాయపడటమూ జరిగింది. 21వ శతాబ్దంలో ఇప్పటి వరకు చవిచూసిన అత్యంత తీవ్రమైన యుద్ధం కూడా ఇదే. ఉక్రెయిన్లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు నేలమట్టమై శిథిలాలుగా మిగిలాయి. ఉక్రెయిన్ సైన్యంలో 80,000 మంది చనిపోయారు. 4 లక్షల మంది గాయపడి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. రష్యా వైపు సైన్యంలో మరణాలు 2 లక్షల వరకు ఉంటాయని అంచనా. క్షతగాత్రులు 4 లక్షల వరకు ఉంటారు. ఉక్రెయిన్లో సాధారణ ప్రజలు 12,000 మంది చనిపోయారు. ఉక్రెయిన్లో 2.5 ఏళ్ల క్రితం ఉన్న జననాల రేటు 3వ వంతు పడిపోయింది. 2.5 ఏళ్ల క్రితం 4 కోట్ల మంది ఉన్న ఉక్రెయిన్ జనాభా ఇప్పుడు 3 కోట్లయింది. ఏకంగా 67 లక్షల మంది వలస వెళ్లారు. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 3వ వంతు కుంచుకుపోయింది. ఆస్తి నష్టం 13 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. బైడెన్ అనుమతి, రష్యా హెచ్చరికల నేపథ్యంలో నాటోలో భాగంగా ఉన్న నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల్లో యుద్ధ భయాలు మొదలయ్యాయి. యుద్ధం తలెత్తితే ఏం చేయాలనే విషయంపై తమ పౌరులను అప్రమత్తం చేయటం మొదలుపెట్టాయి. కొన్ని దేశాలు నివాస ప్రాంతాల్లో కరపత్రాలు చల్లుతుండగా కొన్ని దేశాలు పౌరులకు నేరుగా ఈమెయిల్స్ పంపుతున్నాయి. మొత్తం జనాభా కోసం ఎప్పుడో భూగర్భ షెల్టర్లు నిర్మించిన స్వీడన్ 3 రోజులకు సరిపడా రేషన్తో చెప్పినప్పుడు షెల్టర్లలో పోవటానికి సిద్ధంగా ఉండాలని పౌరులకు సమాచారం ఇచ్చింది. సంపద లేకపోవచ్చు, కానీ రష్యా దగ్గర అపారమైన ఆయుధ సంపత్తి ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా అణు వార్ హెడ్స్ ఉన్న దేశం రష్యానే. 1994లో సోవియట్ యూనియన్ విడిపోయే సమయానికి ఉక్రెయిన్ దగ్గర కూడా భారీగా అణు నిల్వలుండేవి. అయితే రష్యాతో ఒప్పంద నేపథ్యంలో వాటిని నాశనం చేసింది ఉక్రెయిన్.
నాటో దన్నుగా ఉన్నందున ఈ దేశం రష్యాను ఎదిరించగలుగుతోంది. లేకపోతే ఎప్పుడో తోక ముడిచేది. రష్యా నిజంగా అణ్వాయుధాలు ప్రయోగించడం మొదలు పెడితే ముందుగా నాశనమయ్యేది యూరప్. ఉక్రెయిన్కు కొన్ని దేశాలు, రష్యాకు చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు మద్దతిస్తాయి. దీంతో యుద్ధం అన్ని ఖండాలకు విస్తరించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఇక వినాశనమే. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇజ్రాయెల్ వైపు అమెరికా గట్టిగా నిలబడుతుండగా, ఇరాన్ వైపు లెబనాన్, సిరియా, టర్కీ లాంటి దేశాలు మొగ్గు చూపుతున్నాయి. యుద్ధం ముదిరితే చాలా దేశాలు రెండు వైపులా చీలిపోతాయి. అయితే అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టాక ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే సూచనలున్నాయి. భారతదేశం మాత్రం ఉద్రిక్తతలు తగ్గి శాంతి కావాలని కోరుకుంటోంది. దీనికోసం చర్చలు మొదలు పెట్టాలని ప్రధాని మోదీ కోరారు.